శ్రీమాత్రే నమః. రామాయణం సుందరకాండ. లంకా నగరమంతా వెతికాడు హనుమంతుడు. సీతమ్మ జాడ కనిపించలేదు. ఒక్క క్షణం కృంగిపోయాడు. కానీ లంకా నగరాన్ని పదే పదే గాలించిన హనుమంతుడు పూర్తిగా నిస్పృహ చెందాడు. సీతమ్మ లంకలో ఉన్నదని సంపాతి నమ్మకంగా చెప్పినప్పటికీ హనుమంతుడు మాత్రం ఎక్కడా ఆమెను కనిపెట్టలేకపోయాడు. ఏమి జరిగి ఉంటుందనే విషయంపై పరి విధాల ఊహించసాగాడు. రావణుడు తనను లంకకు ఎత్తుకుని పోతుండగా బహుశా సీత భయం వలన మరణించిందేమో, బహుశా అతని రాముని భయం వలన ఆమెను క్రిందకి పడవేశాడేమో. సీతమ్మ పినుగులాడుతూ రామునిని పట్టు నుండి విడిపించుకొని సముద్రములో పడి ఉంటుందేమో, లేదా ఆమె తన భార్య కావటానికి తిరస్కరించటముతో రావణుడు ఆమెను భక్షించాడేమో. అలా హనుమంతుని ఆలోచనలు పోతూ ఉన్నాయి. అంతటా హనుమంతుని ఆలోచనలను తాను రాముని వద్దకు తిరిగి వెళ్ళిన తన వైఫల్యాన్ని నివేదిస్తే జరగగల వినాశకర ఫలితాల వైపు మళ్ళాయి హనుమంతుని ఆలోచనలు. సీతమ్మ లేదంటే రాముడు తన జీవితాన్ని త్యజించటం తథ్యం. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా అదే చేస్తాడు. రామ లక్ష్మణులు మరణించారని విన్నంతనే భరత శత్రుఘ్నులు తమ జీవితాలను అంతం చేసుకుంటారేమో. 4 పుత్రులు గతించటంతో 3 మాతృమూర్తులు శుష్కించి మరణించటం తథ్యం. ఇలా హనుమంతుని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. తాము వైఫల్యం చెందినందువలన అవమాన భారంతో సుగ్రీవుడు, అంగదుడు తదితర వానరులంతా తమ జీవితాలను త్యజిస్తారేమో. అందువలన నేను కిష్కింధకి తిరిగి వెళ్ళకూడదు. నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకుంటానేమో. సన్యాసిగా నా జీవిత శేషాన్ని గడపటం చేస్తానేమో అనుకున్నాడు హనుమంతుడు. అలా హనుమంతుని ఆలోచనలు. ఈ చీకటి ఆలోచనల నుండి బయటపడటానికి హనుమంతుడు మనస్సుతో పోరు చేస్తూ నేను రావణుణ్ణి చంపటం మంచిదేమో, లేదా అతన్ని రాముని వద్దకు ఈడ్చుకుని తెస్తే రాముడు అతన్ని పరమశివునికి నరబలిగా సమర్పించగలుగుతాడు అనుకున్నాడు. లంక యొక్క సమున్నతమైన రక్షక ప్రాకారాలలో ఒకదానిపై కూర్చున్న హనుమంతుడు అకస్మాత్తుగా నగర పరిసరాలలో తాను అంతవరకు అన్వేషించి ఉండని ఒక విశాలమైన అశోక వృక్ష వాటికను కనిపెట్టాడు. తన అన్వేషణను కొనసాగించాలని తీర్మానించుకున్నాడు. ముందుగా రామునికి, లక్ష్మణునికి ప్రధాన దేవతలను అంజలి ఘటించాడు హనుమంతుడు. అంతటా రక్షక ప్రాకారము మీద నుండి అశోక వనములోకి దూకాడు. కొంతసేపు ఆ వనములో సంచరించిన హనుమంతుడు మరింత స్పష్టంగా చూడటానికై అంతటా ఒక ఎత్తైన వృక్షాన్ని అధిరోహించాడు. ఆ వృక్షము యొక్క అగ్రభాగము నుండి చూసిన హనుమంతునికి సమీపములోని తామర కొలనులోనికి జలపాతములా పడుతున్న గిరి తరంగిణి కనిపించింది. కుసుమ సంభరితమైన తరువులతో పరివేష్టించబడి మహోన్నతమైన వనం. సీత ఉండటాన్ని ఖచ్చితంగా ఇది తగిన స్థలం అనిపించింది హనుమంతునికి. తన ప్రాతస్నానం కోసం, పూజాదికాలను నిర్వర్తించటం కోసం సీత అటు వస్తుందనే ఆశతో హనుమంతుడు వృక్ష అగ్రం మీదనే ఉండిపోయాడు. అలాగే నిశ్చయించుకున్నాడు. మరొక దిశగా పరికించిన హనుమంతునికి సమీపములోని వనములో 1000 స్తంభాలపై నిలిచి ఒక సమున్నతమైన దేవాలయం గోచరించింది. ఆ దేవాలయానికి ఎదురుగా మలినమై జీర్ణమై
చక్కని పసుపు రంగు గల ఏకవస్త్రాన్ని ధరించి ఉన్న ఒక స్త్రీ కూర్చుని ఉంది. ఆమె ఉపవాసం వల్ల కృషించినట్లు కనిపిస్తుంది. తన మనోవ్యధ కారణముగా పదే పదే భారంగా నిట్టూర్పులు విడుస్తుంది. వ్యాకులతను, అలసటను ప్రదర్శిస్తుంది. ఆమె ముఖం ఆశ్రుసిక్తమై ఉన్నప్పటికీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ధూమం చేత ఆవరించబడిన అగ్ని వలె అనేక మంది రాక్షస స్త్రీలు ఆమెను పర్యవేక్షించబడి ఉన్నారు. చుట్టూ రాక్షస స్త్రీల మధ్య ఉంది సీతమ్మ. గతంలో రావణుని చేత ఎత్తుకొని పోబడుతూ తనకు కనిపించిన స్త్రీ ఆమెయేనని హనుమంతుడు గుర్తుపట్టాడు. అలాగే ఆమె ఆభరణములు, వాటి గురించి రాముడు ఇచ్చిన వివరాలతో సరిపోలి ఉండటాన్ని కనిపెట్టాడు. ఆమె యొక్క పూర్ణ చంద్రవదనాన్ని, ఆమె ఆకర్షణీయమైన కనుబొమ్మలను, ఆమె తను మధ్యాన్ని, ఆమె పద్మదళాయత నయనాలను, ఆమె కోమలమైన సమవిభక్తమైన అంగాలను పరీక్షించి చూసి ఈమె సీతయేనన్న నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు. రతీదేవిని పోలిన లావణ్యవతి అయి ఉండి కూడా తపస్సాధనలు చేస్తున్న ఒక తపస్విని వలె ఆమె నేలపై కూర్చొని ఉంది. అత్యంత మహనీయురాలుగా కనిపిస్తూనే ఉంది. ఆమె తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆమె వక్ర భాష్యానికి గురి అయిన పవిత్ర శాస్త్రము వలె దుర్వ్యయం చేయబడిన సంపద వలెను, భగ్నమైన శ్రద్ధ వలెను, కుప్పగూలిన ఆశ వలె, అవరోధించబడిన ఆదర్శాల వలె, భ్రష్టమైన బుద్ధి వలె, కళంకితమైన యశస్సు వలె గోచరించుతున్నది. రాముడు ప్రేమిస్తున్నది ఈమెనే. ఈమె కోసమే ఆయన బాధపడుతూ ఒకప్పుడు దైన్యాన్ని, ఒకప్పుడు కారుణ్యాన్ని, ఒకప్పుడు దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎవరిని సంరక్షించటంలో తాను విఫలమైనాడో, తన ప్రియతమురాలి కోసం దైన్యం పూర్తిగా తన మీదనే ఆధారపడిన అతివ కోసం కారుణ్యం, తన ప్రియతమ పత్నిని ఆకస్మికంగా పోగొట్టుకున్నందుకు దుఃఖం, సీత యొక్క లావణ్యం, సౌందర్యం రామునిలోని ఆ లక్షణాలతో పోలి ఉన్నాయి. ఈమె కోసం లంకకు దూకి వచ్చి రాక్షసులనందరినీ సంహరిస్తే అందుకు ఆమె నిస్సందేహంగా యోగ్యురాలే. నిజానికి సీతను త్రాసులో ఒక ప్రక్కన ఉంచి త్రిలోకాధిపత్యాన్ని రెండో ప్రక్కన ఉంచితే ఆమె విలువలో ఆ రెండవది లేసమాత్రము కూడా తూగదు. రాముని గురించిన ఆలోచనల్లో నిమగ్నురాలై ఉన్నందున ఆమె బాహ్యమైన బాధను గమనించలేకున్నదని నాకు తెలుసు అనుకున్నాడు హనుమంతుడు. జై శ్రీరామ్. జీవితంలో ఒక్కసారి విఫలం అయ్యామంటే మళ్ళీ లేచి ప్రయత్నిస్తేనే మన జీవితంలో మనం అశోకవనం తప్పక మనకు దొరుకుతుంది. అక్షరాల ఆణిముత్యాల ఛానల్ని ఆదరించండి. మరిన్ని భక్తి వీడియోల కోసం మీ ఈ రామాయణములోని సుందరకాండ చదివినా విన్నా అన్ని శుభములు ప్రసాదించును. జై శ్రీరామ్ అని కామెంట్ తప్పక చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి ఛానల్లో